మీరు హైదరాబాద్ నుండి తెలంగాణ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని, విష్ణు నరసింహ అవతారం ఎత్తిన ప్రదేశం అహోబిలంలో ఉన్న 9 నరసింహస్వామి టెంపుల్స్ని వీకెండ్ 2 డేస్లో మాకులాగా కవర్ చేయాలనుకుంటే ఈ రీల్ మీకే సేవ్ చేసుకోండి. మీ ఓన్ ఆర్ రెంటెడ్ వెహికల్లో సాటర్డే వెరీ ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే 220 కిలోమీటర్లో ఉన్న అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంకు 7 చేరుకోండి. ఇన్ కేస్ మీరు ఫ్రెష్ అవ్వకుండా వస్తే ఇక్కడ మీకు రెస్ట్ రూమ్స్ లేదా పక్కనే తుంగభద్ర నది కూడా ఉంది. చక్కగా ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకుని పక్కన ఉన్న 9 బ్రహ్మేశ్వర ఆలయాలు కూడా చూడండి. తర్వాత ఇక్కడి నుంచి 160 కిలోమీటర్లో ఉన్న అహోబిలంకు మధ్యాహ్నం 12 గంటలకల్లా వెళ్ళండి. మేము ముందుగానే గూగుల్ మ్యాప్స్లో చూసుకుని బుక్ చేసుకున్న రూమ్కి జస్ట్ చెక్ ఇన్ అయ్యి ఇంకా డైరెక్ట్ ఎగువ అహోబిలంకి కార్లో వెళ్తుంటే వీకెండ్ రష్ ఉంటుందని కారంజ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేయమంటే చేసి అక్కడ నుండి పైకి ఫ్రీ బస్ మీద వెళ్ళి అక్కడే అన్నదాన సత్రం ఉంటే లంచ్ చేసి ఇంకా రెండవ అవతారమైన అహోబిల స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ పైకి ఎక్కి అలా దట్టమైన అడవుల్లో 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి 9వ అవతారమైన పావన నరసింహస్వామిని దర్శనం చేసుకుని సేమ్ రూట్లో తిరిగి వచ్చి మొదట టచ్ అయిన 2వ అవతారం అహోబిల స్వామిని దర్శనం చేసుకుని తర్వాత కార్ తీసుకుని విలేజ్లో ఉన్న ఈ 9 టెంపుల్స్లో ఒకటి కాని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఈవినింగ్ 7 కల్లా వచ్చి ఈ టెంపుల్నే దిగువ అహోబిలం అంటారు. సో దర్శనం చేసుకుని ఫుల్గా మీ హోటల్ రూమ్లో నైట్ రెస్ట్ తీసుకుని డే 2 ఎర్లీ మార్నింగ్ 6 AM లేచి 8 కల్లా డే 1 చూసిన సేమ్ ఎగువ అహోబిలం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి బ్రిడ్జ్ మీద నుంచి అడవి దారిలో డైరెక్ట్ వరాహ నరసింహస్వామి టెంపుల్ జంక్షన్ దగ్గరికి వెళ్ళండి. ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ చాలా కష్టం ఉంటుంది కాబట్టి అది మీ లిస్ట్లో లేకపోతే ఈ జంక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుని మాలోల నరసింహస్వామి మరియు జ్వాల నరసింహస్వామి టెంపుల్ చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వారాహస్వామిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మా డెస్టినేషన్ ఉగ్రస్తంభం కాబట్టి రైట్ సైడ్ తీసుకుని ఇలా వెళ్తూ ఒక బ్రిడ్జ్ కింద నుంచి స్టెప్స్ మీద పైదారిలో కలిసి జ్వాల నరసింహస్వామి టెంపుల్ వైపు వెళ్ళండి. అలా కొంచెం దూరం వెళ్ళాక మీకు రైట్ సైడ్ ఉగ్రస్తంభం ఎక్కడానికి ఇలా స్ట్రైట్గా కొండపైకి దారి ఉంటుంది. మీరు 4 అవర్స్లో ఉగ్రస్తంభం చూసి ఇక్కడికి వచ్చి కొంచెం ముందుకి ఇలా చిన్న వాటర్ ఫాల్స్ని దాటుకుంటూ వెళ్ళి మొదటి అవతారమైన జ్వాల నరసింహస్వామిని దర్శనం చేసుకుని పక్కన రక్తగుండం ముందు గరుడ ఆకారంలో ఉన్న గరుడాద్రి కొండను చూసి తిరిగి కొంచెం దూరం వెళ్ళాక వచ్చేటప్పుడు మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి వచ్చాం. ఇప్పుడు బ్రిడ్జ్ పైనుంచి 3వ అవతారమైన మాలో నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని టెంపుల్ పక్క నుంచి ప్రహ్లాదుడి విద్య నేర్చుకున్న ప్రహ్లాదుడి బడికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇదే మాలాల స్వామి టెంపుల్ పాయింట్కి వచ్చి కిందకి డైరెక్ట్ 4వ అవతారమైన వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకుని తర్వాత కార్ పార్క్ చేసిన చోట 5వ అవతారమైన కారంజ నరసింహస్వామిని దర్శనం చేసుకుని కారు తీసుకుని దిగువ అహోబిలంకి వెళ్ళి ఆటో మాట్లాడుకుని 6వ అవతారమైన భార్గవ నరసింహస్వామిని దర్శనం చేసుకుని తిరిగి ఆటోలో మీ వెహికల్ దగ్గరికి వచ్చి మీ వెహికల్ మీద విలేజ్లో చివరిలో ఉన్న 8వ అవతారమైన ఛత్రవట నరసింహస్వామి అలాగే 7వ అవతారమైన యోగానంద నరసింహస్వామిని దర్శనం చేసుకుని రూమ్ చెక్అవుట్ చేసి ఈవినింగ్ లోపు తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోండి.